మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ కూడా ఉదయకాల శుభాలను తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ ఆదివారము ఎపిఫానియా తర్వాతి మొదటి ఆదివారము. ప్రతి సంవత్సరం జనవరి నెల 6వ తారీఖున ఎపిఫానియా రోజుగా జ్ఞాపకము చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎపిఫానియా అనే మాటకు అర్థం అన్యజనులకు దేవుడు తన్ను ప్రత్యక్షపరచుకొనుట. అన్యజనులకు దేవుడు తన్ను ప్రత్యక్షపరచుకొనుట. ఆ రోజున జ్ఞానులు పసిబాలుడైన యేసుక్రీస్తుని ఒక ఇంటిలో కలుసుకొని ఆయనకు ప్రణమిల్లి పూజించి ఆరాధించి వారు తీసుకువచ్చినటువంటి మూటలు విప్పి బహుమతులు అందించినట్టుగా మనము చూస్తాం. ఇది ఎపిఫానియా తర్వాతి మొదటి ఆదివారము. ఈ ఆదివారము కొరకు చదవబడిన వాక్య భాగాల్లో పాత నిబంధన వాక్యము ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 61వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఈరోజు మనకు ధ్యాన వాక్యముగా చదవబడింది. ఇందులో మరి 6 వచనాలు ఒక భాగం అయితే అది బి సిరీస్లో ఎపిఫానియా తర్వాతి మొదటి ఆదివారంలో 6 వచనాలు వస్తాయి. ఏ సిరీస్లో అనగా ఈరోజు ఈ యెషయా గ్రంథము 61వ అధ్యాయములో మొదటి 3 వచనాలే మనకు ధ్యానము కొరకు ఇవ్వబడింది. ఈ 61వ అధ్యాయానికి అంతటి కూడా మూలం మనం ఏదని గమనించి చూస్తే యెషయా గ్రంథము 60వ అధ్యాయము. ఇందాక మనం పాడుకున్నటువంటి పాట లెమ్ము తేజరిల్లెమ్ము నీకు వెలుగు వచ్చింది అనేది యెషయా గ్రంథము 60వ అధ్యాయాన్ని ఆధారము చేసుకొని వ్రాయబడినటువంటి పాట. పండితులు ఏమని చెప్తున్నారంటే, వేదాంత పండితులు, ఈ యెషయా గ్రంథము 60వ అధ్యాయము ఒక చక్కటి పాట. 61, 62 అధ్యాయాలు ఇవి కూడా ఈ రెండు దేన్ని తెలియజేస్తున్నాయంటే, ఈ 2 అధ్యాయాలు సియోనుకు విడుదల, సియోను విమోచనను గురించి వ్రాయబడింది. 61వ అధ్యాయము 62వ అధ్యాయములో 61, 62 అధ్యాయాల్లో. కారణం ఏంటంటే 60వ అధ్యాయములో మరి దేవుడు తన ప్రవక్త ద్వారా, అంటే మెస్సియా యేసుక్రీస్తు, ఆయన దేవుని కుమారుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మెస్సియా, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవాది దేవుడు, వీటన్నిటినీ కూడా మనము చూస్తాం. కనుక ఇక్కడ మరి ఈ 61, 62 అధ్యాయాలను బట్టి ఇప్పుడు చదువుకున్నటువంటి పాట పాడుకున్నటువంటి 60వ అధ్యాయాన్ని మనం గమనించి చూస్తే ఇశ్రాయేలు జనాంగం వరకే కాదు, దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ లోకానికి మెస్సియా రాబోతూ ఉన్నాడు అనేటువంటి ఒక సంతోషాన్ని నింపడం కోసము ఒక సువార్త ప్రకటించడము మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి ఈ అధ్యాయము చాలా గొప్పది. 60వ అధ్యాయం అంతా కూడా, బైబిల్ అంతట్లో కూడా ఈ అధ్యాయాన్ని ఏమన్నారంటే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రాండెస్ట్ చాప్టర్స్ ఆఫ్ ద బైబుల్ అన్నారు. ఇట్ స్పీక్స్ ఆఫ్ హౌ ద జెంటైల్స్ విల్ బ్లెస్ జయాన్. ఏ విధముగా అన్యులు సియోను పట్టణాన్ని గురించి మాట్లాడుకుంటారు. యెరూషలేము ప్రజలు కాదు, యూదా జనాంగము కాదు, ఇశ్రాయేలు జనాంగము కాదు, కానీ అన్యజనులు సియోను పట్టణాన్ని గురించి ఎంత ఘనముగా మాట్లాడుకుంటారో దానిని గురించి తెలియజేసేటువంటి అధ్యాయము యెషయా గ్రంథము 60వ అధ్యాయము. ఆనందాన్ని, సంతోషాన్ని, నిరీక్షణ ఫలము దగ్గరికి వస్తున్నది కాబట్టి, అది కనబడబోతున్నది కాబట్టి
కాబట్టి సియోను ప్రజలైనటువంటి వారు, దేవుని ప్రజలైనటువంటి వారు ఆనందించాలి, లెగవాలి. పడిపోయినటువంటి స్థితిలో నుంచి దేవుడు తన ప్రజలకు ఇవ్వబోతున్నటువంటి రక్షణను రుచి చూడడం కోసం, ప్రభునందు ప్రియులారా, మీరు లెగవండి అనేటువంటి ఒక సునాద గీతం, ఒక మంచి గీతాన్ని పాడడము మనం ఇక్కడ గమనిస్తున్నాం. కనుక అయితే ఇక్కడ ఈ లార్డ్స్ ఫేవర్లో 6 వచనాల వరకు వెళితే మనము దేవుని యొక్క హితవత్సరమును గురించి అక్కడ మనము మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ ఈ 61వ అధ్యాయంలో మనం చూసేది ఏంటంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యాలను బట్టి, దైవ గ్రంథంలో రాయబడినటువంటి మాటలను బట్టి పరిశుద్ధాత్మ ఎందుకు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మీదకు వచ్చింది. దీనినే జనవరి ఈ నెల 1వ తారీఖున క్రొత్త సంవత్సరపు రోజున చదువుబడినటువంటి సువార్త వాక్యము ఏంటంటే లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనం వరకు మనం ధ్యానం చేసుకున్నాం. యేసు ప్రభువారు సమాజ మందిరంలో నిలబడినప్పుడు ఆయనకు యెషయా గ్రంథం ఇవ్వబడింది. ఆ యెషయా గ్రంథంలో యేసు ప్రభువారు చదివినటువంటి లేఖన భాగం ఏంటంటే ఈ యెషయా గ్రంథము 61వ అధ్యాయాన్ని ఆయన చదివాడు. అందులో ఈ రోజున మనము ఆ రోజున అవి జ్ఞాపకం చేసుకున్నాము. దానిని ఏమన్నాడంటే ఈయన నజరేతు వాడు అని పిలువబడను అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన ఇక్కడ చెప్పినటువంటి యొక్క మాటలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, దానినే ఏమన్నారంటే ద నజరేత్ మేనిఫెస్టో అన్నారు. నజరేతు యొక్క ప్రణాళిక. దేవుని కుమారుడు నజరేతులో నుంచి వస్తూ ఒక ప్రణాళికను ఆయన తీసుకువచ్చాడు. ఎందుకంటే ఆయన నజరేతులో పెరిగాడు కాబట్టి, ఆయన నజరేనీయుడు అని పిలువబడతాడు కాబట్టి, ఇది ప్రవచన సారము కాబట్టి, ప్రవచనం యొక్క నెరవేర్పుని మనం చూసాము కాబట్టి, ఆ లేఖన భాగం యేసు ప్రభువారు చదివినప్పుడు ఆయన అక్కడ ఉన్నట్లుగా అక్కడ యేసు ప్రభువారు అంటారు, నేడు ఈ లేఖనమందు మీ వినికిడిలో నెరవేరింది అన్నారు. అందరూ కూడా ఆయనను తేరి చూశారు. లూకా సువార్త 4వ అధ్యాయము 16 నుంచి 21 వచనములో. అవి ఎక్కడి నుంచి అంటే ఈ యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్యాలే. కాబట్టి ఇక్కడ ప్రవక్త రాస్తూ రాబోతున్నటువంటి మెస్సియాని గురించి తెలియచేస్తూ ఆయన వస్తే ఈ మాటలు తెలియచేస్తాడు అని చెప్పినటువంటి ప్రవక్త ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఏమంటున్నాడంటే ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది. సో ద డిసెండింగ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆత్మ కుమారుడైన యేసుక్రీస్తు మీదకు ఏ విధముగా దిగి వస్తుందో ఆ రోజున కొద్దిమందే చూశారు. ఎక్కడ మనం గమనించి చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో బాప్తిస్మ ఇచ్చి యోహాను ద్వారా యేసు ప్రభువారు యోర్దాను నదిలో బాప్తిస్మ తీసుకొని ఒడ్డు మీదకి వచ్చినప్పుడు ఆకాశము తెరవబడింది, ఒక స్వరము వినబడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, మీరు ఆయన మాట వినండి. ఒక శబ్దం. అప్పుడు పరిశుద్ధాత్మ పావురము రూపములో ఆయన మీదకు దిగడాన్ని మత్తయి సువార్తికుడు కనుగొన్నాడు కాబట్టి, విన్నాడు కాబట్టి ఆయన సువార్తలో వ్రాశాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఇది ఏనాడో ప్రవక్త ప్రవచించాడు. ఏంటి ఆ మాట? యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది అంటే అభిషేకము మనం ఇక్కడ గమనిస్తున్నాం. పరిశుద్ధాత్మ దిగి రావడం అంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవడము. దేవుని కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మను పొందుకున్న విధానాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఆయన తన యొక్క సేవా పరిచర్యను ప్రారంభించడానికంటే ముందు దేవుడు ఆయనను అభిషేకించినట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఆయన అభిషేకము పొంది, తండ్రి యొక్క అభిషేకము పొంది తన సేవా పరిచర్యను ప్రారంభించడాన్ని మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా మనం ఇక్కడ గమనిస్తున్నాం.
దేనికోసం అంటే మరి మరి సియోనులో ఎవరైతే బందిఖానాలో ఉన్నారో, సియోను ప్రజలు 70 సంవత్సరాలు బబులోను చెరకు కొనిపోబడినటువంటి వారికి విడుదల ప్రకటించడం కోసము. ఈనాడైతే లోకమంతా కూడా పాపము నుండి విడుదలను పొందేటువంటి భాగ్యాన్ని తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ లోకానికి ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆత్మను పొందుకున్నటువంటి క్రీస్తు మరి ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా బయలుపరచడాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇదే యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుంటే ఇక్కడ వ్రాయబడినటువంటి వాక్యము కూడా మనం గమనించగలము. ఏంటి ఆ వాక్యము? ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకునినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. కాబట్టి పాత నిబంధనలో యెషయా గ్రంథంకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. దానిని పాత నిబంధన యొక్క సువార్త అని పిలుస్తారు, యెషయా గ్రంథాన్ని. సో ద బుక్ ఆఫ్ ఐజియా ఈజ్ కాల్డ్ యాజ్ ద గాస్పల్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధన సువార్త ఏది అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే యెషయా గ్రంథం అని చెప్పండి. ఈ యెషయా గ్రంథము 3 భాగాలు, 66 అధ్యాయాలన్నీ కూడా ఒక భాగమే కాదు. యెషయా గ్రంథం అంతా కూడా 3 భాగాలు, 3 సందర్భాల్లో 3 భాగాలుగా వ్రాయబడింది అని వేదాంత పండితులు చెప్తారు. ఈనాడు మనం ధ్యానము చేస్తున్నటువంటి భాగము చివరి భాగము. ఈ చివరి భాగములో క్రీస్తు రాకడ, ఆయన యొక్క జన్మమును గురించి, వీటన్నిటిని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం, జ్ఞాపకము చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ 42వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడిన వాక్యము, దేవుడు అంటున్నాడు, నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. దేవుని ఆత్మ ఎవరి మీద ఉంది? దేవుడు ఎవరినైతే పిలిచాడో, పేరు పెట్టి ఎవరినైతే ఏర్పరచుకున్నాడో. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం నుంచి చదువుకుంటే అక్కడ మరి ఆ రోమపత్రిక 8వ అధ్యాయంలో అపోస్తుడైనటువంటి పౌలు చాలా చక్కగా చెప్తాడు, ఏ విధంగా తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తును ఎన్నుకున్నాడో అనే వచనాన్ని చాలా సందర్భాలు వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అక్కడ ఏమంటున్నాడంటే చూడండి, మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపబడుడు. ఇది 2వ భాగం. అయితే మొదటి భాగంలో పైన 29వ వచనం చూస్తే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము పొందినట్లు వారిని ముందుగా నిర్ణయించెను. మరి ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. సో దేవుని కుమారుని ద్వారా పిలువబడినటువంటి జనాంగం అయితే ఎవరైతే ఉన్నారో, యెహోవా దేవుడు అబ్రహామును పిలిచి నీ సంతానమును ఇంత గొప్పగా ఆశీర్వదిస్తానని ప్రమాణమును చేసినటువంటి ఆ ప్రమాణమును నిలుపుకోవడం కోసము, నెరవేర్చుకోవడం కోసము దేవుడు ఏమని చెప్పుకున్నాడంటే, నేను అబ్రహాము దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ రోమపత్రిక ఈ యొక్క 8వ అధ్యాయం అంతా కూడా మనం చదువుకుంటే ఇది మనకు స్పష్టంగా కనబడుతుంది. ప్రత్యేకంగా 28వ వచనము నుండి
ఎవరిని పిలిచాడో, ఆయన ఎవరిని ఎన్నుకున్నాడో, ఎవరిని మహిమపరిచాడో, ఎవరి ద్వారా, ఎవరి కోసం అంటే తన కుమారుడైన యేసుక్రీస్తు కొరకు, యేసుక్రీస్తుని ద్వారా, యేసుక్రీస్తులో. ఈ రోజున మనలందరినీ కూడా దేవుడు తనకు ఇష్టలుగా ఉండడానికి, తనకు ప్రియులుగా ఉండడానికి, తనకు బిడ్డలుగా ఉండడానికి దేవుడు మనలందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టే ఈ చల్లటి పూట మనము ఈ పరిశుద్ధ మందిరములో చేరి వచ్చాము, ఒక కుటుంబముగా చేరి వచ్చాము. మనలను మనము సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొని, ప్రభునందు ప్రియులారా, ఆయన కృపల్లో దేవుని మహిమపరచడానికి మనం ఇక్కడ వచ్చి ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ పాత్ర బైబిల్లో చాలా గొప్పది. సో దేవుడు ఏ విధంగా, ఏ సమయాల్లో ఏ విధంగా ఎవరి మధ్యకు వచ్చాడో మనం గమనిస్తున్నాం. ఆదరణకర్త అన్నాడు యేసయ్య. నేను వెళ్ళాలి, నేను వెళితే కానీ ఆదరణకర్త మీ మధ్యకు రాడు. ఆదరణకర్త వచ్చినప్పుడు ఆయన మిమ్మలను సత్యములోనికి నడిపిస్తాడు. అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లీడ్స్ యూ టు ఫ్రీడమ్, లిబర్టీ. కాబట్టి పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువారు చెప్పినటువంటి యొక్క మాట ఆ యోహాను సువార్తలో తన శిష్యులతో మాట్లాడేటప్పుడు, నేను వెళితే కానీ ఆదరణకర్త మీ మధ్యకు రాలేడు, నేను వెళ్ళాలి, ఆయన సదాకాలము మీతో ఉంటాడు. దానికంటే ముందు దేవుడు తన కుమారుని అభిషేకించాడు. ఇది ప్రవక్త ద్వారా పలికినటువంటి మాటలుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. తర్వాత రెండవదిగా మనం చూసేది ఈ 2-3 వచనాలు, 6-7 వచనాలు. ఇదే యెషయా గ్రంథము 42వ అధ్యాయము 2-3 వచనాలు, 6-7 వచనాలు. పరిశుద్ధాత్మ కార్యాలు ఏ విధంగా జరుగుతాయి, దేవుడు ఏ విధముగా తన కుమారుని ద్వారా జరిగించుకుంటాడో. ఎందుకంటే మరి 61వ అధ్యాయంలో చెప్పబడినటువంటి యొక్క 3 వచనాల సారాంశాన్ని బట్టి మనం ఇక్కడ గమనించి చూస్తే, చూడండి, ఈ 42వ అధ్యాయంలో ఏమంటున్నాడు? అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు, నలిగిన రెల్లును అతడు విడువడు, మకమకలాడుచున్న జనుప నారన అతడు ఒత్తిని ఆర్పడు. తర్వాత 6-7 వచనాల్లో గుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడినటువంటి మాటలే. దేవుని యొక్క ఆత్మ ఎందుకు కుమారుడైన క్రీస్తు మీదకు వచ్చింది అని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ వస్తుంది అని తెలియజేయడము దేనిని సూచిస్తుంది అని మనం గమనిస్తే, దేవుని యొక్క ఒక నూతన కార్యము దేవుడు పరిశుద్ధాత్మ పంపుట ద్వారా ప్రజలలో ఒక కార్యాన్ని ఆయన చేయబోతూ ఉన్నాడు అనే దానికి సూచన పరిశుద్ధాత్మ దిగి రావడమే. మనం చాలా విషయాల్లో చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుంటే అక్కడ మరి ఈ న్యాయాధిపతుల కాలములో ఏమి జరిగిందో మనం అక్కడ చూస్తాం. చూడండి, యెహోవా ఆత్మ అతని మీదకు వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా
అరమ్నహరాయిము రాజైన కూష నిషత్రాయిమును అతని చేతికి అప్పగించెను. అతడు కూష నిస్రతాయిమును జయించెను అని ఉంటుంది. సో దేవుని యొక్క ఆత్మ ఒక న్యాయాధిపతి మీదకు వచ్చినప్పుడు ఆయన ఒక రాజుని జయించాడు. తన సొంత బలముతో ఆయన జయించలేదు. దేవుడు పంపినటువంటి పరిశుద్ధాత్మ శక్తితో ఆయన జయించినట్లుగా మనము చూస్తాం. చూడండి, అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. అటు తరువాత కనజు కుమారుడైన ఒత్నియేలు మృతి పొందెను. 40 సంవత్సరాలు పరిశుద్ధాత్మ కార్యం అక్కడ జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు కాబట్టి ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. అదేవిధంగా సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనాలు, చాలా ఎక్కువగా వచనాలు ఉన్నాయి. అవన్నీ చదవడం వీలు పడదు. అయినప్పటికీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరి రాసుకొని వెళ్ళి వాటిని చదివి చూడండి. అక్కడ మీకు అర్థమవుతుంది ఏంటి పరిశుద్ధాత్మ ద్వారా అక్కడ జరిగిన మరి యొక్క కార్యము ఏంటి. అలాగే యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో మొదటి 2 వచనములో ప్రతి అడ్వెంట్ సీజన్లో మనము చదువుకున్నటువంటి లేఖన భాగం ఎక్కువగా మరి యొక్క యెషయా గ్రంథం నుంచే మనము ధ్యానము చేస్తాం. కాబట్టి అక్కడ ఏం రాయబడింది? 11వ అధ్యాయం మొదటి 2 వచనములో యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరు నుండి అంకురము ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీదకు వచ్చును. సో యెషయి మొద్దు నుండి పుట్టే చిగురు ద్వారా, చిగురు అంటే యేసు ప్రభువారే, యూదా జనాంగము అంతమవుతుందన్నటువంటి సమయంలో ఇశ్రాయేలు 12 గోత్రాలు రెండు భాగాలుగా చీలిపోయినటువంటి సందర్భములో ఉత్తర భాగముగాను దక్షిణ భాగముగాను 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు చీలిపోయిన సందర్భములో మరి ఎక్కడైతే యూదా గోత్రం అంతరించిపోతున్న సమయంలో ఆ యెషయి మొద్దు నుండి చిగురు వచ్చింది. ఆ చిగురే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. ఆయన మీదకు చిగురించిన, ఆయన మీదకు వచ్చిన పరిశుద్ధాత్మను గురించి ఇక్కడ యెషయా ప్రవక్త మాట్లాడుతూ, యెహోవా ఆత్మ ఎటువంటిది అని అంటే ఇది జ్ఞానాన్ని, వివేచనాన్ని, ఈ రెండిటికి కూడా ఆధారము దేవుని యొక్క ఆత్మ. మరి మోషే బయట ఉండి ప్రవచించేటప్పుడు 2 లోపల గుడారములో ఉండి ప్రవచించారంట. 2 వ్యక్తులు వాళ్ళిద్దరు ప్రవచిస్తుంటే కొంతమంది వెళ్ళి మోషేకు కంప్లైంట్ ఇచ్చారంట. వాళ్ళు ఎటువంటి అర్హత లేకుండా వాళ్ళు ప్రవచిస్తున్నారు, ఎందుకంటే వారి మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చింది. ఏనాడో అక్కడ కూడా మోషే బయలుపరిచాడు. సో దేవుడు తన ప్రజలందరి మీద కూడా పరిశుద్ధాత్మను పంపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడంట. దేవుని యొక్క ప్రణాళిక అదే. కాబట్టి మీరందరూ కూడా, అంటే మనమందరము కూడా పరిశుద్ధాత్మ అనుభవాన్ని సంపాదించుకోవాలి, పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందుకోవాలి ప్రభునందు ప్రియులారా. కాబట్టి ఆయన మీదకు వచ్చినటువంటి ఆత్మ ఎటువంటిదంటే జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. సో ఒక ఆత్మలో ఇన్ని కార్యాలు ఉన్నాయి. మరి ఆత్మ వచ్చినప్పుడు కొంతమంది అన్ని భాషల్లో మాట్లాడారు, ఆత్మ వచ్చినప్పుడు కొంతమంది ప్రవచించారు. యోవేలు ప్రవక్త కాలంలో ప్రవచింపబడినటువంటి ప్రవచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం, మనము చూస్తాం ప్రభునందు ప్రియులారా. కనుక పరిశుద్ధాత్మ యొక్క పాత్ర చాలా గొప్పది మనం గమనిస్తున్నాం. దేవుని యొక్క ఆత్మ ఆ జలముల మీద అల్లాడుచుండెను అనే ఉంటుంది. ఆదికాండము 1వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక
మరి దేవుని కుమారుల మీద దేవుడు పంపబోతున్నటువంటి ఆ యొక్క ఆత్మను బట్టి, దానికంటే ముందుగా తన కుమారుడైన క్రీస్తు మీద ఉంచినటువంటి ఆత్మను బట్టి యేసు ప్రభువారు తన గురించి తాను ఇచ్చుకున్నటువంటి ఆ యొక్క సాక్ష్యములో ఏమంటున్నాడంటే, ప్రభువు ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది దేని కొరకు అని అంటే, ఒకటి దీనులకు సువర్తమానము ప్రకటించడము కోసము. ఈ రోజున చాలామంది మేము సువార్తను ప్రకటిస్తాం ప్రకటిస్తున్నారు. వారు ఆత్మ కలిగి ప్రకటిస్తున్నారా, లేకపోతే ఆత్మ లేకుండా ఆత్మ ఉన్నట్టుగా ఎదుటి వారిని భ్రమపడుతూ వారు నటిస్తూ క్రైస్తవులు ఈనాడు విశ్వాసులు భ్రమ పెట్టబడుతున్నారు. ఎందుకంటే నటన చాలా గొప్పది. నటన ద్వారా ఎవరినైనా ఆకర్షించవచ్చు. ఏడ్చే కళ కొంతమందికి ఉంటుంది, ఏడ్చి నటిస్తూ కొంతమందిని ఆకర్షించుకుంటారు. మోసకరమైనటువంటి పెదవుల నవ్వులతో కొంతమందిని ఆకర్షించుకుంటారు. ప్రజలు మోసపోయి పడిపోతూ ఉంటారు. ప్రభునందు ప్రియులారా, అలాగే దేవుని విషయంలో కూడా దేవుని యొక్క ఆత్మ రానప్పటికీ కూడా ఆత్మ వచ్చినట్లుగా నటిస్తున్నటువంటి వారు. అందుకని యేసు ప్రభువారు చెప్పారు, దేవుని కుమారునికి విరోధముగా పలికిన క్షమాపణ ఉంటుందేమో కానీ పరిశుద్ధాత్మ దేవునికి విరోధముగా మాట్లాడితే ఇప్పుడు కానీ ఈ యుగంలో కానీ రాబో యుగంలో కానీ ఎప్పటికీ కూడా క్షమాపణ అనేది లేదు. యేసయ్య చెప్పాడు, మీలో పరిశుద్ధాత్మను మోసపుచ్చకండి, పరిశుద్ధాత్మను మోసపరచకండి అనే గద్దింపు మనం వింటాం, హెచ్చరిక మనం వింటాం. కాబట్టి పరిశుద్ధాత్మ వచ్చినట్లుగా నటించకూడదు. ఎక్కడ చూస్తామంటే దీన్ని పెంతెకొస్తు పండుగ రోజున చూస్తాం. అది వాస్తవంగా జరిగినటువంటి ఒక గొప్ప సన్నివేశము. అందరికీ కూడా ఆశ్చర్యం కలిగించింది. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయములో ఆ పెంతెకొస్తు పండుగ రోజున ఏమి జరిగిందో మనం చూస్తాం. ప్రభునందు ప్రియులారా, కాబట్టి దేవుని కుమారుడైన క్రీస్తు మీదకు పరిశుద్ధాత్మ రావడానికి కారణము ఒకటి, ఆయన దీనులకు సువర్తమానము ప్రకటించడము కోసము. ఎక్కడున్నారు ఈ దీనులు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ఉన్నారు. 5, 6, 7 అధ్యాయాలు. అమ్మ రండి, లోపల స్థలం ఉంది, రండి వచ్చి కూర్చోండి, ముందుకు వస్తే స్థలం ఉంటాయి, రండి. అక్కడ మనం చూస్తాం 3 రోజులు యేసయ్య వాక్యాన్ని బోధించాడు. కదలకుండా అందరూ మౌనంగా ఉన్నారు. అందరూ యేసయ్య తెలుసుకున్నాడు వాళ్ళు ఆకలి కొన్నారు అని. వాళ్ళు చెప్పలే ఎవరు కూడా మాకు ఆకలి వేస్తుందని, మాకు దాహం వేస్తుందని వాళ్ళు ఎవరు కూడా అడగల. మనం లేచిపోయినట్లుగా వాళ్ళు 10 నిమిషాలకు ఒకసారి ఎవరు లేచిపోవాలి. ఆ రోజున కొండ మీద అలాగే కూర్చున్నారు 3 రోజులు. వీళ్ళని చూస్తుంటే నాకు జాలి వేస్తుంది, వీళ్ళకి మీరు ఆహారం పెట్టండి అన్నాడు ఒక సందర్భంలో. రెండో సందర్భంలో శిష్యులు అన్నారు, ఇంకొక సువార్తలు రాయబడిన మాట, వీళ్ళని ఎక్కడికైనా పంపించండి, వాళ్ళు పల్లెలోకి వెళ్ళి ఆహారం కొనుక్కొని తెచ్చుకొని తింటారన్న. అంతమందిలో ఒక చిన్న కుర్రోడు దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు దొరికినాయి. అవి ఎండిపోయినవి. అవి ప్రభునందు ప్రియులారా, 3 రోజులు పచ్చి చేపల కూర ఉంటుందా? ఉండదు కదా, ఉండదు. ఎండు చేపలు 5 రొట్టెలు 2 చిన్న చేపల పెద్ద చేపల చిన్న చేపలు. ప్రభునందు ప్రియులారా, వాళ్ళు ఎవరంటే దీనులు. వాళ్ళకి సువర్తమానం ప్రకటించడానికే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తును మరి ప్రభునందు ప్రియులారా అభిషేకము పొందాడు అని మనం జ్ఞాపకము చేసుకుంటున్నాం. రెండవదిగా
నలిగిన హృదయం గలవారిని దృఢపరచడం కోసం. నలిగిన హృదయం గలవారిని, ఎవరైతే నలిగిపోతున్నారో వారిని దృఢపరచడం కోసం. చూడండి, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖము మరుగు చేసుకొని కోపించి తిని, వారు తిరుగుబడి తమకిష్టమైన మార్గమున నడుచుచూ వచ్చిరి, నేను వారి ప్రవర్తనను చూచి తిని అని ప్రభునందు ప్రియులారా ఇక్కడ చెప్తున్నాడు. సో ఎవరి ప్రవర్తనను దేవుడు చూశాడో, నలిగిన హృదయం గలవారిని దేవుడు మరి ప్రభునందు ప్రియులారా దృఢపరచడం కోసం. ఈ 57వ అధ్యాయము 15వ వచనంలో రాయబడినటువంటి వాక్యమును బట్టి చూడండి, ఇక్కడ మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుదును. దేవుడు ఎక్కడ నివసిస్తాడు? ఎత్తైన కొండ మీద ఉంటాడా? దేవుడు ఆకాశం అవతల ఉంటాడా? దేవుడు ఎక్కడ ఉంటాడు? రాజైన దావీదు కీర్తనల గ్రంథము 139వ అధ్యాయంలో చెప్పాడయ్యా, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోగలను? నీవు ఆకాశంకి ఎక్కినా నువ్వు అక్కడ ఉన్నావు, నేను పాతాళం దిగినా నువ్వు అక్కడనే ఉన్నావు, నేను నిన్ను వదిలి నీ సన్నిధి లేకుండా నేను ఎక్కడికి కూడా నేను వెళ్ళలేను అంటే ఆయన ఏమన్నాడంటే, దేవుడు సర్వంతర్యామి అని అన్నాడు. దావీదు దేవుని గురించి చెప్పింది ఏంటంటే, ఆయన సర్వంతర్యామి అయినటువంటి దేవుడు, అన్ని చోట్ల ఉన్నటువంటి వాడు. కానీ ఇక్కడేమంటున్నాడంటే, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి నేను ఎక్కడ ఉన్నాను అని అంటే, నేను మరి వాళ్ళ మధ్యనే నేను ఉన్నాను అని అంటున్నాడు. వాళ్ళ మధ్యనే, వాళ్ళ దగ్గర నేను ఉన్నాను కాబట్టి అన్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. దుఃఖపడు వారు ధన్యులు. కారణం ఏంటి అంటే, నేను వచ్చాను. సో మీరు దేనైతే కావాలని కోరుకుంటున్నారో, దేనికోసం ఇంతకాలము మీరు భయపడుతున్నారో, బాధపడుతున్నారో, దిగులు పడుతున్నారో, కుమిలిపోతున్నారో, ధైర్యము లేని బ్రతుకుతూ ఉన్నారో, సో మీలో ఉన్నటువంటి ఆ దిగులునంతా తీసివేయడానికి, మీ భారాన్ని తీసివేయడానికి నేను వచ్చి ఉన్నాను. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు దానిని గురించే నన్ను అభిషేకించి ఈ లోకానికి పంపించాడు. కాబట్టి గర్విష్ఠుల దగ్గర దేవుడు ఉండడు, అహంకారుల దగ్గర దేవుడు ఉండడు, ధనవంతుల దగ్గర దేవుడు ఉంటాడా ఉండడా? ఏ ధనవంతుల దీనులు లేరా? ధనవంతులు అనగానే ఉండడు అనేసి అంటాం మనం. అందుకనే ధనవంతులని ఆపాను నేను, టు సీ దట్ వాట్ ఆన్సర్ విల్ కమ్ ఫ్రమ్ యూ. ధనవంతుల దగ్గర కూడా ఉన్నాడు. ఏ సొలొమోనుకి దేవుడు తోడుగా లేడా? దావీదుకు తోడుగా లేడా? హిజ్కియాకు తోడుగా లేడా? ఎంతమంది రాజులని దేవుడు తోడుగా ఉండి యుద్ధాలు గెలిపించలేదు? దేవుడు అందరితో ఉంటాడు, ప్రొవైడెడ్. వాళ్ళకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటంటే, ఈ 57వ అధ్యాయము 15వ వచనంలో ఉన్నటువంటి లక్షణాలు: వినయము, నలిగిన మనస్సు, దీన మనస్సు కలిగి ఉండాలి. అందుకని అన్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వాళ్ళది పరలోక రాజ్యం. ఎక్కడైతే దేవుని కుమారుడు ఉంటాడో అదే పరలోక రాజ్యము. యేసయ్య చాలాసార్లు చెప్పాడు, ఇదిగో పరలోక రాజ్యము మీ మధ్యన ఉన్నది. ఎందుకంటే నేను ఉన్నాను కాబట్టి, నేను ఎక్కడ ఉంటే అక్కడే పరలోక రాజ్యము. ఎందుకంటే ఆయన గుడ్డివారి కన్నులు తెరిచాడు, కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, కుష్ఠరోగుల్ని స్వస్థపరిచాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, చనిపోయిన వారిని లేపాడు. ఎంతకంటే కావాల్సింది ఏముంది ప్రభునందు ప్రియులారా? కాబట్టి యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో దాన్నే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం.
నలిగిన హృదయము గల వారిని దృఢపరచడం కోసము, చెరలోనున్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించడం కోసం. యెహోవా హితవత్సరము, ఇది చాలా ప్రాముఖ్యమైనది ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో. హితవత్సరము, సునాద సంవత్సరము. ఆ హితవత్సర దినమున దేవుడు ఏది ఇస్తాడో అక్కడ మనం జ్ఞాపకము చేసుకుంటాం. చూడండి, 60వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని కానీ కటాక్షించి నీ యందు జాలి పడుచున్నాను. కోపపడ్డాను, కొట్టాను, కానీ కటాక్షము చూపి నీ పట్ల నేను జాలి చూపిస్తున్నాను. ఏ తండ్రి అయితే తన కుమారుని శిక్షించడో ఆ తండ్రి ఆ కుమారునికి విరోధి. బెత్తము వాడని తండ్రి కుమారునికి తండ్రి విరోధి అంట. ఇప్పుడు ఏది అవసరమో అప్పుడు అది వాడాలి అంట. ఆ రోజుల్లో ఉండేవి ఈ రోజున బిడ్డలే తల్లిదండ్రులకు ఎదురు తిరిగి చేయెత్తేటువంటి రోజులు. తల్లిదండ్రులు చెప్పకముందే నోరు మూయించే రోజులు ఈ రోజులు బిడ్డలు. ప్రభునందు ప్రియులారా, వాక్యము ఏమి చెప్తుంది? దేవుడు నీకు అనుగ్రహించు దేశమందు నీవు దీర్ఘాయుష్వంతుడు ఒకనట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. అదే ఈ రోజున ద ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ మనం చూస్తున్నాం, కుటుంబ చట్టం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-4 వచనములో నాకు ఒక సందేహం వచ్చింది. ఎందుకు ఇక్కడ పౌలు తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు, మీ బిడ్డలకు కోపం రేపకుడి అని? అసలు బిడ్డలకు కోపం ఎందుకు రావాలి? ఎందుకు బిడ్డలకు కోపం వస్తుంది? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మరి చదువుకున్న మొదటి 4 వచనాల్లో పిల్లలకి తల్లిదండ్రులకి హెచ్చరికలు ఇవ్వబడ్డాయి. ఇదంతా కూడా కుటుంబాన్ని దిద్దుబాటు చేసుకునేటువంటిది. కుటుంబాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తల్లిదండ్రులు బిడ్డలు విధేయత కలిగి ఉండడము, ప్రేమ కలిగి ఉండడము గురించి ఇక్కడ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్తున్నాడు పౌలు. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. ఇది అధర్మం కాదు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని కన్నారు కాబట్టి, మిమ్మల్ని పోషిస్తున్నారు కాబట్టి, మిమ్మల్ని ప్రయోజకులుగా చేస్తున్నారు కాబట్టి. ఎవ్రీ చైల్డ్ మస్ట్ ఒబే టు దేర్ పేరెంట్స్. మస్ట్ అని ఉంది అక్కడ. ఇది ధర్మము. ఆ ధర్మాన్ని పాటించకూడదు కుటుంబ వ్యవస్థలో. తల్లిదండ్రులకి విధేయులై బిడ్డలు నడుచుకోవాలి, జీవించాలి. కారణం ఏంటి? అక్కడ ఎత్తి చూపుతున్నాడు ఇక్కడ పౌలు. ఏంటది? నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. వాగ్దానం, ఇట్ ఇస్ ఎ ప్రామిస్. Surely God will fulfill His promise when we obey the commandment. మనము దేవుని యొక్క ఆజ్ఞకు విధేయులము కాకపోతే, లోబడకపోతే వాగ్దానముతో కూడినటువంటిది ఆశీర్వాదము మన మీదకు రాదు. క్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో దీనులని, వినయము గల వారిని, నలిగిన వారిని అని ఎందుకు మాట్లాడుతున్నాడో? తల్లిదండ్రుల దగ్గర బిడ్డలు కూడా ఆ దీనత్వాన్ని చూపాలి, విధేయత చూపాలి, గౌరవము చూపాలి, ప్రేమ చూపాలి. When you are demanding your parents for something, when they demand you for something,
అక్కడ ఏం కనబడుతుందంటే రెసిప్రోకల్ సిస్టమ్ కనబడుతుంది. గౌరవము ప్రేమలు ఇచ్చిపుచ్చుకున్నటువంటి వాటిలో తల్లిదండ్రుల దగ్గర నువ్వు నన్ను ప్రేమించలేదు కదా, నేను నిన్నెందుకు ప్రేమించాలి అని అనకూడదు. కొంతమంది బిడ్డలకు తల్లిదండ్రులు చాలా కఠినంగానే కనబడతారు. వాళ్ళ యాటిట్యూడ్ చూస్తే బిడ్డలకు కొంతమంది తల్లిదండ్రులకు యాటిట్యూడ్ నచ్చదు. మా నాన్న ఎప్పుడు కోపంగానే ఉంటాడు, గట్టిగానే మాట్లాడతాడు, కఠినంగానే మాట్లాడతాడు. దే డోంట్ అండర్స్టాండ్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్. తల్లి పిల్లల్ని వెనకేసుకొస్తే తండ్రి గద్దిస్తాడు. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఫాదర్. ఇంట్లో తండ్రి చెడ్డవాడైనా తల్లి మంచిది అయినా ప్రేమించి సంపాదించి పోషించి అన్నీ తీర్చేది తండ్రి కాబట్టి తండ్రి చాలా ఇళ్లలో కఠినుడుగానే కనబడతాడు. తల్లి వండి పెడుతుంది కాబట్టి బిడ్డలు చేసే తప్పులన్నీ వెనకేసుకొస్తుంది కాబట్టి తల్లి మంచిదిగానే కనబడుతుంది. ఆ ఫ్యామిలీ ఫెయిల్యూర్ ఫ్యామిలీ అవుతుంది. ప్రభునందు ప్రియులారా, పిల్లలు తప్పు చేసినప్పుడు ఏ తల్లి అయితే వెనక వేసుకొని వస్తుందో, తండ్రికి లోబడమని చెప్పదో, తండ్రి మాట వినమని చెప్పదో, షీ ఈజ్ ఎ ఫెయిల్యూర్ మదర్. గమనించండి. ఎందుకన్నాడు? బెత్తము వాడని తండ్రి తన కుమారుడికి విరోధి అని. ఇది వాగ్దానముతో కూడినటువంటి ఆజ్ఞలో మొదటే అన్నాడు. అలాగే తల్లిదండ్రులను కూడా విడిచిపెట్ల పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అన్నాడు. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది, వీళ్ళకి ఎందుకు రావాలి కోపము? వీళ్ళేంటి ఇంట్లో అంత చేసే పనులు ఏమున్నాయి వీళ్ళకి? అన్నీ సంపాదించి పెట్టి తెచ్చి పెడుతుంటే వీళ్ళు కోపం ఎందుకు వస్తుంది పిల్లలకి? హౌ టు అండర్స్టాండ్, హౌ టు ఇంటర్ప్రెట్ దిస్ వర్డ్స్? ప్రభునందు ప్రియులారా, ఈ రోజున ఇళ్లలో మనం చూసినప్పుడు, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. పెంచేటప్పుడు గద్దింపు ఉంటుంది. ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను పెంచేటప్పుడు గద్దింపులనే ఉంటాయి. మరి కోపం ఎందుకు రప్పిస్తాడు? తల్లి కానీ తండ్రి కానీ. తండ్రే రప్పిస్తాడు, తల్లి రప్పించదు పిల్లల కోపం. తల్లి కరిగిపోద్ది, తండ్రి కరిగిపోడు. పిల్లలు తనని తిట్టినా ఎదిరించిన తండ్రి నేను చెయ్యను అని అంటాడు. కారణం ఏంటంటే వాళ్ళకి అది అలుసిస్తే వాళ్ళు పాడవుతారని తండ్రికి తెలుసు కాబట్టి కఠినంగానే ఉంటాడు. పిల్లలు ఎప్పుడు రియలైజ్ అవుతారంటే వాళ్ళు ఆ స్థానంలో ఉన్నప్పుడు రియలైజ్ అవుతారు. వాట్ మై ఫాదర్ వాజ్ సెడ్ a decade back or 2 decades back is right. ఎందుకంటే నేను ఇప్పుడు ఆ స్థానంలో ఉన్నాను కాబట్టి. అంత టైం కావాలనా? బిడ్డలు తల్లిదండ్రులను అర్థం చేసుకోవడానికి అంత టైం కావాలనా? కుటుంబ వ్యవస్థలో, కుటుంబ దిద్దుబాటులో ఎందుకు తాపత్రయపడి తల్లిదండ్రులు బిడ్డలను యేసయ్య దగ్గరికి తీసుకువచ్చారో మార్కు సువార్త 10వ అధ్యాయము 13 నుంచి 16వ వచనంలో వాళ్ళకున్నటువంటి తాపత్రయం ఏంటి? తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆశ ఏంటి బిడ్డల పట్ల? చిల్డ్రన్ మస్ట్ బి బ్లెస్సెడ్. బిడ్డలు ఆశీర్వదింపబడాలి. బాలుడు జ్ఞానముతో నిండుకొనొచ్చు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. లూకా సువార్త 2వ అధ్యాయము 40వ వచనం. బాలుడు జ్ఞానముతో నిండుకొనొచ్చు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉంది. చివరి వచనం చదువు. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును. మనుషులు ఎవరిక్కడ? ఆయన తల్లిదండ్రులే, యోసేపు మరియలు. ఆయన లోబడి ఉన్నాడంట వాళ్ళ దగ్గర. యెరూషలేం 12 ఏళ్ల వయసు వచ్చినప్పుడు యెరూషలేం దేవాలయంలో యేసయ్య తప్పిపోయాడని అనుకున్నారు వాళ్ళు. ఇదే తల్లిదండ్రులు ఆలోచిస్తారు, మా బిడ్డ తప్పిపోయాడని.
పిల్లలు అంటారు, మేము తప్పిపోలేదు, వీ హ్యావ్ అవర్ ఓన్ ప్లాన్. మేము తప్పిపోయేటటువంటి మూర్ఖులము కాము అని అనుకుంటారు, తప్పిపోతూనే ఉంటారు. అది కరెక్ట్ చేసేవాళ్ళే తల్లి, తండ్రి. అయ్యా మేము వెతికాము, నువ్వు కనబడలేదు, నేను మీ నాయన ఎంత ఆందోళన చెందాము. మరేమంటుందా లేదా మాటలు అన్నది. దాని తర్వాత వెళ్ళి తల్లిదండ్రులకు లోబడి జీవించాడు యేసయ్య. లోబడి జీవించాడు. తాను బాప్తిస్మం తీసుకునే సమయం వచ్చే వరకు తల్లిదండ్రులకు ఆయన లోబడి జీవించాడు. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచేటప్పుడు మీరు పెరగాలి కదా. తల్లిదండ్రులు పెంచుతారు, బిడ్డలు పెరగాలి. స్వతంత్రాన్ని తీసుకోకూడదు. డోంట్ టేక్ ఫ్రీడమ్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్. మీ స్వాతంత్రాన్ని బలవంతంగా తీసుకోబాకండి. ప్రతి ఒక్కరికి స్వాతంత్రం ఉంది, స్వాతంత్ర హక్కు ఉంది, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా. ఫ్రీడమ్ ఉంది, ప్రొవైడెడ్ విత్ సమ్ కండిషన్స్. ప్రభునందు ప్రియులారా, ఆలోచించాలి. ఈ రెండు పాఠాలను బట్టి, పత్రిక వాక్యము సువార్త వాక్యాన్ని బట్టి, కుటుంబ దిద్దుబాటు, కుటుంబ వ్యవస్థ యొక్క దిద్దుబాటులో ఎవరెవరి ఏక పాత్రను పోషించాలో వాళ్ళు దాన్ని సక్రమముగా పోషించాలి, నిర్వర్తించాలి వాళ్ళ యొక్క డ్యూటీస్ని. అదే చెప్తున్నాడు. అదే తండ్రి అయిన దేవుడు, ఈ లోకానికి అంతటి కూడా తండ్రి అయినటువంటి దేవుడు ఆ దిద్దుబాటు క్రమంలోనే లోకాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత తండ్రి మీద ఉన్నది. కాబట్టి ప్రజల యొక్క తప్పులను క్షమిస్తూ వారిని శిక్షించకుండా తన కుమారుని ఈ లోకానికి ఆయన నరవతారిగా పంపించి ఆయన బోధల ద్వారా వారు మారతారేమో అని చూశాడు. గాడ్ వెయిటెడ్ ఫర్ సో లాంగ్ పీరియడ్. అది ఇంకొక రీతిగా మారింది ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక. ఆయన చేసినటువంటి 3.5 సంవత్సరాల యొక్క పరిచర్యలో మరి యేసు ప్రభు వారి యొక్క యెషయా గ్రంథము 61వ అధ్యాయము ఈ 3 వచనాలను బట్టి ఎంతవరకు ఫుల్ఫిల్ అయింది ఆ కొండ మీద ప్రసంగంలో ఉన్నటువంటి వారు. కానీ లూకా సువార్త 6వ అధ్యాయంలో మైదానం మీద కూర్చొని ప్రసంగము విన్నటువంటి వారు కానీ అక్కడ అందరూ కూడా దీనులే ఉన్నారు. అందరూ కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే ఇక్కడ ట్రూలీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని కాదు, మానసిక ఒత్తిళ్లకు లోనై నరాల బలహీనత వచ్చి నడవగలిగిన శక్తి ఉండి నడవలేక, చూడగలిగిన శక్తి ఉంది చూడలేక, మాట్లాడే శక్తి ఉండి మాట్లాడలేక కొన్నిసార్లు ఏది మాట్లాడాలనుకుంటామో ఆ మాటలు బయటికి రావు. నోరు మూగబోద్ది, కాళ్ళు చేతులు వణుకుతాయి, ధైర్యం చెడిపోద్ది, చావు కనపడుతుంది. చావు కనపడకపోయినా చావుని కోరుకుంటాం. అటువంటి వాటి నుంచి తప్పించడానికి, ఏ సమస్యల్లో ఇరుక్కున్నామో బందికానలో ఉన్నామో వాటి నుంచి బయటికి తీసుకురావడానికి ఆ నజరేతు ప్రణాళిక క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు పలికించాడు. అదే యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో మనము చూస్తున్నాం. ఇక్కడ దాని తర్వాత ఏమి జరుగుతుందో ఇవన్నీ కూడా జరుగుతాయి. ప్రభునందు ప్రియులారా, ఒకానొక రోజు ఉంది, మనం జీవించిన కాలంలో కాకపోవచ్చు, మన బిడ్డల జీవితంలో కాకపోవచ్చు, వాళ్ళ తరాల జీవితంలో కాకపోవచ్చు, కానీ బట్ దెర్ ఈజ్ డే ఇవన్నీ కూడా తప్పకుండా నెరవేరేటువంటి రోజు ఒకటి ఉంది. అప్పటి వరకు మనము ఈ యొక్క విశ్వాస యాత్రలో ముందుకు ధైర్యముగా కొనసాగాలి. దేవుడు మన చేయి పట్టుకొని ఆయన నడిపిస్తాడు. అందుకనే ఆయన నేను అభిషేకము పొంది ఈ లోకానికి వచ్చాను అంటున్నాడు. చూడండి, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేయుటకు,
బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకీ వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడను. ఎవరికి? పైనున్న వారికి. పైనున్న వారికి వాళ్ళకి దేవుడు పెట్టే పేరేనండి, దేవుడు తనను తాను మహిమపరచుకోవడం కోసం. దేవునికి మహిమ ఎక్కడి నుంచి రావాలి? ఏదైనా ఒక రాజకీయ నాయకుడు మనకు ఒక మేలు చేస్తే ఆయన గురించి జీవితాంతం మనం జ్ఞాపకం పెట్టుకుంటాం. వాళ్ళ ఫోటోలు తీసుకొని మన ఇంట్లో పెట్టుకుంటాం. మనము వాళ్ళ ప్రజాప్రతినిధులు. మరి సర్వలోకనాథుడైన దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి త్యాగానిగా పంపిస్తే ఆయన్ని మనం ఎంత మహిమపరచాలో, దేవుడికి చెందవలసినటువంటి మహిమను మనము మనుషులకు ఇస్తున్నాము. ప్రభునందు ప్రియులారా గమనించాలి. అందుకని అంటున్నాడు, యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకీ వృక్షములని పేరు పెడతాడంట. నీతి అనేటువంటి మస్తకీ వృక్షములని మనకు ఆయన పేరు పెడతాడని ప్రభునందు ప్రియులారా ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, పైన 60వ అధ్యాయంలోని 21వ వచనాన్ని చదువుకుందాం. నీ జనులు నీతిమంతులై ఉందరు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందరు. నేను నాటిన కొమ్మగా ఉంటారంట. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె వేదురు, లెబనోను మీది దేవదారు వృక్షములు వలె వారు ఎదిగి ఫలిస్తారు. చూడండి, కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 12వ వచనములు అక్కడ వ్రాయబడిన చదవండి. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు తమ దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందరు, సారము కలిగి పచ్చగానుందరు. సారము కలిగి పచ్చగానుందరు. ఉదయం హైదరాబాద్ నుంచి మాకు ఒక ఫ్రెండ్ ఒక ఇన్విటేషన్ పంపించాడు. అన్న, రేపు 16వ తారీఖున మా అమ్మది 90వ పుట్టినరోజు అన్న, తప్పకుండా నువ్వు రావాలన్నా. వారు ముసలితనం మంది ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగానుందురు అన్నాడు. దాని అర్థము అదే. మా ఇంట్లో మాకు డిసెంబర్ పండగ లేదనుకున్నాం, న్యూ ఇయర్ పండగ మాకు లేదనుకున్నాం మేము. ఎందుకంటే మా అమ్మ పరిస్థితి అది. ఈ సంవత్సరం మాకు లేవు 2 పండగలు అనుకున్నాం. అద్భుతాలు చేసేవాడికి దేవుడికి ఆయనకి ఏదైనా కూడా సాధ్యమే. మమ్మల్ని గుర్తుపట్ల 4 రోజులు ఎవ్వరు గుర్తుకులేము. ఆమెకి ఏం జరుగుతుందో ఆమెకి తెలియదు. ఎదురుగా నిలబడి నా పేరు చెప్పినా గుర్తులేదు. ఏదేదో మాట్లాడేది, ఏదేదో ఇక్కడెందుకున్నాను నేను అనేది, ఇంట్లో తన ఇంట్లో తాను ఇదేంటి ఇక్కడెందుకున్నాను నేను, మీరెవరు, ఎందుకు వచ్చారు అని అడిగేది మా అమ్మ. ఇప్పుడు చక్కగా కూర్చొని మాట్లాడుతోంది. దేవుని యొక్క ఆశీర్వాదాలు. ఎందుకనంటే ఈ వాగ్దానాలు నెరవేరిపోయాదండి. వాగ్దానాలు చాలా బలమైనవి, వాటిని నిలబెట్టుకోవాలి. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దాన్నే ఇక్కడ చూస్తున్నాము. ఏమంటున్నాడంటే, నీ జనులందరూ నీతిమంతులై ఉందరు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా వాళ్ళు స్వతంత్రించుకుంటారు. నేను నాటిన కొమ్మ. మనమందరం కూడా దేవుడు నాటినటువంటి కొమ్మగా ఉండాలి. దేవుడు మంచి వినే నాటుతాడు. ప్రభునందు ప్రియులారా, చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనాన్ని 8వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును,
వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున అది చింత నొందదు, కాపు మానదు. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే ఈ 21వ అధ్యాయము 3వ వచనం చివరి భాగములో మనల్ని దేవుడు ఏం చేశాడంట? నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడను. మనమందరము కూడా ఏదెను వనములో నాటబడినటువంటి మొక్కలము కదా. మరి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో చెప్పబడినటువంటి వచనాన్ని బట్టి మనము ప్రతి సంవత్సరము కాపు కాస్తూనే ఉంటాం, ఫలిస్తూనే ఉంటాం. కారణము దేవుడు ప్రేమ కలిగిన వాడు, నమ్మదగిన వాడు. ఆయన యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేరుతూ ఉన్నది కాబట్టి దేవుడు ఎంత హెచ్చిస్తే అంత తగ్గింపు కలిగి ఉండడానికి మనల్ని మనము ఆ దేవాది దేవునికి సజీవ యాగముగా సమర్పించుకుందాం. దైవ కృప మనకందరికీ తోడుగా ఉండునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమెన్. దేవా